ఆమేన్. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న అనేక ప్రార్థన చేస్తుంది. కళ్ళు మూసుకొని అందరూ ఏకీభవించండి ప్రార్థనలో. అయ్యా ఏదో తన్ని సేవకుడికి రాలేని వారు ఇంకా ఉన్నారు ప్రభావ తండ్రి వారిని నడిపించబడి తండ్రి అయ్యా ఇది అమ్మగారు వాక్యం బోధిస్తుండగా ఆ వాక్యాన్ని విని తండ్రి ఆ వాక్యం ద్వారా మీరు నడుచుకోగలరు మాకు సహాయం దయచేయండి. కీర్తనలు 2వ అధ్యాయం నేను ఒకటి చదువుతాను, వారి కట్టు తెలుగును రండి, వారి భాషలను మన ఎదురు నుండి పారవేయడం రండి అని చెప్పుకోవచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసక్తుల వాడును నవ్వుచున్నారు, ప్రభు వారిని చూసి ఆశించుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో కలుపును, ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజమాసనం భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ ఒప్పుచూ సంతోషించుడి. ఆయన కోపము వరగాలనుకును, వారిని నిన్ను పెట్టుకొని నేను ఆయన కోపించను. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు. ఆయన ఆశ్రయించు వారందరినీ ప్రేమించాలి, ఆయన స్తుతించాలి. దేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు. మనం లిటరల్ గా కాదు, ఇట్లా వెళ్ళి ముందు పెట్టడం కాదు. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని మార్గాల్లో నడవడం అన్నమాట దీని అర్థం. అయితే 8వ వచనం చూడండి. 8వ వచనం, నన్ను అడుగుము, జన్మలను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చారు. దేవుడిని అడిగితే ఏమి ఇస్తారు చూడండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చారు. కాబట్టి మనం దేవుణ్ణి అన్ని అడగాలి. అడిగి పొందు, అడుగుడే మీకు ఇవ్వబడను, ఎదరుగుడే మీకు అడగాలి. అమ్మాయిని అడగదాన్ని పెట్టదని అంటారు కదా, అట్లాగే దేవుడిని మన సొంత తండ్రే కానీ మనల్ని పుట్టించి పోషించే దేవుడైనా కానీ మనం అడగాలి. దేవుడిని అడిగి దేవుడితో సహవాసం చేయడం దేవుడికి ఎంతో ఇష్టం అన్నమాట. మనం మన పనుల్లో మనం ఉంటే దేవుడు ఎంత బాధపడతారు కదా. కాబట్టి దేవుడితో సహవాసం చేయాలి. మనం అంటున్నాం కదా, వీటి ప్రకారం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. కాబట్టి ఇప్పుడు పోయిన వారం ఎవరి గురించి నేర్చుకున్నాం మనం? ఆగరు గురించి నేర్చుకున్నాం కదా. ఆగరు దానిలో నుంచి మనకు కొన్ని కంఠస్థ వాక్యాలు ఇచ్చారు కదా, చెప్పేవాళ్ళు రండి ఒక్కొక్కరు వచ్చి చెప్పండి. మీ అందరికీ వందనాలు. ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. అది చూస్తున్న దేవుడు నీవే అని అను పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలియాను నన్ను చూసిన వారిని నేను ఎక్కడో చూస్తుంది కదా అని అనుకోలేదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక. అందరికి వందనాలు. రాష్ట్రం ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచున్న దేవుడు నీవే అనే పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలియాను నన్ను చూసిన వారిని నేను ఎక్కడ చూసింది అని అనుకున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించింది. 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడాడు యెహోవాకు పెట్టాను. ఏలియాను నన్ను చూచుచున్న వారిని నేను ఎక్కడ చూసింది కదా అని అనుకున్నాను. కుమార్తె ఒకే ఒక కుమార్తె, అంతమంది కుమార్తె దీనా. వెరీ గుడ్. దీనా గురించి మనం దీనా అంటే ఏంటంటే దీనా అంటే అర్థం ఏంటి? దీనా అంటే లోయ, లోయ అనే అర్థం అని అర్థం. ఇంకొకటి తీర్పు అనే అర్థం. దేవుడు తీర్పు తీరుస్తారు కదా, తీర్పు అని అర్థం. ఓకే, యాకోబు లేయాలకు పుట్టిన ఒక్కగానే ఒక కుమార్తె, అంతమంది కుమారుల మధ్యలో ఒక్క ఆమె పుట్టిన, ఆమె పేరు దీనా. మరి దీనా గురించి మనం చెప్పుకోవాలంటే ఆవి షెకెము అనే ప్రాంతంకి వెళ్ళి చూడటానికి వెళ్ళింది. ఆ స్త్రీలు ఎట్లుంటారు, వాళ్ళు ఏం కట్టుకుంటారు, ఏం తింటారు, ఊరంతా ఎట్లుందని ఒక్కసారి చూడటానికి వెళ్ళింది అనమాట. ఎవరు? దీనా. చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది, హమోరు కుమారుడు షెకెము అనే ఆయన చూసి ఆమె చాలా అందంగా ఉంటుందో ఏమో పాపం చూసి వెంటనే ఆమెని ఇష్టపడి పాడు చేసేసాడు. పాడు చేస్తే
అయితే ఈ అమ్మాయిని నాకు ఇవ్వమని అడిగితే వాళ్ళ డాడీ వచ్చి అంత పెద్దోళ్ళు అయినా తగ్గించుకొని మరి దగ్గరకు వచ్చి అడుగుతారు యాకోబు గారి దగ్గరకు వచ్చి అడిగితే వాళ్ళ పిల్లలేమో అడవిలో ఉన్నారు, పశువుల్ని తోలుకొని వెళ్ళారనమాట. వచ్చిన తర్వాత చెప్తానని అన్నదమ్ములు వాళ్ళందరూ కోపడతారు, ఏంటి నా చెల్లిని ఇట్లా చేశారని. వాళ్ళ అమ్మకు చెప్పకుండా ఎట్లా వెళ్ళి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు కదా, వద్దని చెప్పాలి కదా. మరి తల్లికి చెప్పిందో లేదో, మరి క్రమశిక్షణలో పెరిగే బిడ్డ అయితే అట్లా వెళ్ళదు కదా, ఒక్కది అందరూ చూద్దామని అట్లా అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేయా నిర్లక్ష్యం కూడా చెప్పుకోవచ్చు. మరి లేయా పట్టించుకోలేదు, మరి ఆమెకి ఎట్లా సాధారణ కలిగించాడో కానీ వెళ్ళింది, ఆమె జీవితం అంతా పాడైపోయింది. దుఃఖం పాడైపోయిన తర్వాత ఏం జరిగింది, ఉన్నతి చేసే ఆచారం ఉంది. అయితే వీళ్ళకి లేకపోయినా కానీ ఆ అమ్మాయి కోసం యాకోబు గారికి చెప్పినప్పుడు అందరూ సరే, ఆ యాకోబు వీళ్ళ అన్నలు వాళ్ళకి చెప్పినప్పుడు హమోరుకి వాళ్ళ ఊరు మొత్తానికి కూడా సున్నతి కూడా చేయించారు, మీ అమ్మాయిని చేసుకుంటామని. అంటే సరే అయినా కానీ కాకపోతే పన్ని వీళ్ళు అన్నదమ్ములు షిమ్యోను లేవి కదా, వాళ్ళు ఇక ఇష్టం లేదు, ఎట్లయినా చంపాలి. పాప సున్నతి పొందినా కానీ ఆయన వదిలిపెట్టాలి. కోపం వచ్చేసి ఆయన్ని చంపారు, అందులో ఉన్న పురుషులందరినీ చంపేశారు. చంపి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. ఇదంత ఘోరం కదా అసలు, చాలా ఉండటానికి. అందుకనే ఆడపిల్లల్ని చక్కగా పెంచుకోవాలి. ఆడపిల్లలనే కాదు, మగపిల్లలైనా మనం ఇది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి. ఒక్క పొరపాటు చేసింది అంతే, ఆ పిల్ల పాపం ఏమి తెలియదు ఆమెకి. ఒక్కసారి అట్లా చూసొద్దామని వెళ్ళింది, పాపం శాపంలో పడిపోయింది. గొడవలని కనీసం ఆయన కూడా చంపేశారు. వాళ్ళ ఊరిని మొత్తాన్ని పాడు చేసేసి మొత్తం ఆ ఊర్లో ఉన్నదంతా దోసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు తప్పిపోయారు. నీ పొరుగు అని ఏది ఆశపడకూడదని ఫస్ట్ ఆజ్ఞ ఏంటి, నీ పొరుగు అని దేనినైనా ఆశించకూడదు. మన పొరుగు అది ఏదైనా మనం ఆశపడకూడదు, చంపకూడదు. నరహత్య చేశారు. ఏం అసలు ఫస్ట్ ఎట్లా వెళ్ళింది, నేత్రాశతో వెళ్ళింది. నేత్రాశ అంటే చూడటానికి, అదెట్టుంది ఇదెట్టుంది చూద్దాము, పని బాగా లేకుండా. దేవుని భయభక్తులు కలిగే వాళ్ళు ఏం చేయాలి, టైం ఉన్నప్పుడు వాకింగ్ తెలుసుకోవాలి, పాటలు ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇల్లు ఎక్కడైనా రోకుంటే ఇల్లు క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. అదే కానీ మనకి వేరే దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానంలో కాక జ్ఞానంలోనే నడుచుకుంటుందని వాక్యంలో ఉంది ఎఫెసీలో. అంత కట్టడిలో వాళ్ళు పెంచలేదేమో ఒక్కదే అని, కానీ ఆమె పొరపాట్లు పడిపోయింది. టైం కలిగినప్పుడల్లా మనం ఏం చేయాలి, అది చూద్దాము అది చూద్దాం ఇది చూద్దాము, ఆల్రెడీ ఫోన్ చేద్దాం అనే ఆలోచన మనకు రావద్దు. మనం ఏం చేయాలి, వాకినప్పుడల్లా వాక్యం ధ్యానించవాలి. విలువైనది ఇది కదా, విలువైన పని మనం చేసుకోవాలి. పెద్దమైనది ఆచరించు, విలువైన వాటికి మనం సమయం కేటాయిస్తే దేవుడు కోపడతారు, జ్ఞాపకం చేసుకోవాలి. దీని అట్లాగే వ్యర్థంగా టైము వేస్ట్ చేసుకొని అది చూద్దాం. నేత్రాశ కలిగి బయలుదేరింది. నేత్రాశ ఈ లోకం అంతా ఏంటి, శరీరాశ, నేత్రాశ, జీవగ్రామం. ఎవరి కాళ్ళు గొప్ప చెప్పుకోవడం, నాకు అది ఉందని చెప్పుకోవడానికి ఒకళ్ళు బయలుదేరతారు. ఒకళ్ళేమో చూద్దాం అది చూద్దాం ఇది చూద్దామని బయలుదేరతారు. ఇంకొకళ్ళు శరీరాశ మనము వదిలిపెట్టాలి. శరీరాశ, నేత్రాశ, జీవగ్రామం. మనం గొప్పలు చెప్పుకోవడం అయితే అంతా మనం తగ్గించుకొని వదిలి ఉండాలన్నమాట. సరే, మనం దేనా గురించి తెలుసుకుందాం. ఆదికాండము 34వ అధ్యాయము ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దీనా నేత్రాశ కలిగి తన జీవితాన్ని పాడు చేసుకుంది. దీనా నేత్రాశ కలిగి తన జీవితాన్ని పాడు చేసుకుంది. 34వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళదు, కలిగి తన జీవితాన్ని పాడు చేసుకుంది. దీనా నేత్రాశ కలిగి తన జీవితాన్ని పాడు చేసుకుంది. మొదటి పాయింట్. మొదటి పాయింట్లో ఫస్ట్ వచ్చిన చదువుతా వినండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశం నేలిన హవ్వీయుడైన హమోరు కుమారులకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. చూసారా, ఈ దేనా ఆ యొక్క
ప్రాంతంలో షెకెము ప్రాంతం చూడటానికి వెళ్ళారు. ఆ యొక్క దేశ భాషలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ వస్త్రధారణ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏం ఆహారాలు తింటారు అని తెలుసుకుందామని జస్ట్ చూద్దామని వెళ్ళింది. పాపం ఎంతో భయభక్తులు కలిగిన వాళ్ళు. మరి వాళ్ళ కుమార్తె అట్లా వెళ్ళిందని అంటే చాలా విచారం. కాబట్టి వెళ్ళింది. వాళ్ళ కుమారుడు ఆయన పేరేంటి షెకెము. ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో వెంటనే పట్టుకొని, అంటే ఈ లోకం చెడుకి అంత ఫాస్ట్గా, అదే మంచి చెప్తే మనం అంత ఫాస్ట్గా వినదు. సాతానుడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం సాతాన్ని జయించాలి. మన పిల్లలు మనం సాతాన్ని జయించే విధంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అయింది కదా, చూసారు. నేత్రాశ కలిగి బయలుదేరింది, చక్కగా పాపంలో పడిపోయింది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే తన అన్నదమ్ములను నరహంతకులు అవటానికి కారణమైంది. తన అన్నదమ్ములు నరహంతకులు అయ్యారు కదా. మా చెల్లిని ఈ షెకెము పాడు చేశాడని ఆయన్ని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ దేశంలో ఉన్న మగ పిల్లలందరినీ చంపేశారు. సున్నతి పొందినా కానీ, సున్నతి పొంది 3 రోజులు అయిపోయిన తర్వాత బలహీనంగా ఉంటారు. వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి చంపేస్తారు. వాళ్ళ అన్నదమ్ములు ఈ అమ్మాయి గురించి, దీనా గురించి నరకంతకులు అయ్యారా లేదా? 34వ అధ్యాయం 25-26 వచ్చిన చదువుకోండి. 25-26 చదువుకోండి. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపి, వారు హమ్మోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి. చూసారా, వాళ్ళ అన్నదమ్ములు ఆ దీనాన్ని పాడు చేసినందుకు అందరినీ చంపేశారు. నరహత్య చేయకూడదు ముందుగా బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అధ్యాయంలో ఉండేది. నేను తప్ప వేరే దేవుడు. అయితే నరహత్య చేయడానికి ఏమే కారణమైంది కదా దీనం. వాళ్ళ అన్నదమ్ములు అంతమందిని చంపడానికి ఎవరు కారణం? దీనం. ఎందుకని? ఆమె నేత్రాశ కలిగి చూడటానికి వెళ్ళింది, జీవితాన్ని పాడు చేసుకుంది. కాబట్టి పిల్లల్ని అటు ఇటు మనం పంపకూడదు. పని ఉంటేనే మనం బయటకు వెళ్ళాలి. నెక్స్ట్ రెండో పాయింట్ తెలిసింది కదా మీకు. ఇప్పుడు మూడో మూడోది ఏంటి? తన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది. యాకోబు చాలా బాధపడ్డాడు. ఆయన ఎంతో భక్తిపరుడు. పెనుగులాడి రాత్రంతా దేవుడు నాతో మాట్లాడాలి, నాకు సహాయం చేయాలని ఆయన ఎంతో భక్తిపరుడు. లేయా కూడా, తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడి ఉంటారు. ఒక్కతే కుదరచ్చు. డైలీ పాడైనందుకు బాధపడాలా, లేకపోతే అది చూడాలి అనే ఒక్క ఆలోచన, నేత్రాశ, అదొక్కటి లేకుంటే ఎన్ని జరిగేది. కాబట్టి ఒక్క పొరపాటు, చిన్న పొరపాటు చేస్తే అనేక ప్రాణులకు శోధనలకు గురైంది. కాబట్టి మనము ప్రతి ఆలోచన ఒక స్టెప్ వేసే ముందు ఆలోచించి ప్రార్థన చేసి దేవుని చిత్తమా కాదా తెలుసుకొని చేయాలి. మంచి ఉద్యోగ బట్టలు కట్టుకోండి, మంచి ఫుడ్ తినండి, మంచి ప్రార్థన చేయండి. మన పిల్లలు భయభక్తులు మంచిది. కానీ ఇక లేచిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లలందరూ బయటకు వెళ్ళిన తర్వాత స్కూల్ ఎక్కడి నుంచి చిన్నప్పుడు ఉంటుంది మనకి. చిన్నప్పుడు నేనేం చేసేదాన్ని, చిన్నప్పుడు తెలియనప్పుడు మా అమ్మగారు స్కూల్కి వెళ్ళొచ్చు. ఆ స్కూల్కి వెళ్ళొచ్చేలో నేనేం చేసేదాన్ని, ఒక మందార పువ్వు ఉండేది, మందార పువ్వు ఎర్రది. ఆ మందార పువ్వుకి వెనక ఒక తాడు కట్టి, నాకు అప్పుడు జుట్టు కొంచెం ఉండేది, ఇంత జుట్టు ఉండేది. అయితే ఆ జుట్టు కట్టి ఆ దారం కింద దాకా జుట్టులాగా మందార పువ్వుకి బాగా దారం పెట్టుకొని మెచ్యూరిటీ వచ్చింది మనకి. ఇప్పుడు చేస్తాం అట్లా చేయం కదా. చిన్నవాళ్ళైనప్పుడు చిన్న పనులు చేస్తాం, పెద్దలు అయినారు మెచ్యూరిటీ రావాలి, జ్ఞానం వచ్చి అయ్యో ఇది చేయకూడదు కాబట్టి అందరూ ఫంక్షన్ వెళ్తున్నారు. కాబట్టి మనం కూడా ఏదో విగ్రహం వేసుకొని దేవుని వాక్యంలో ఉంది అనుకుంటా ఉన్నాయి కూడా పక్కన పడేసి పొట్టిగా అట్లా కూర్చొని దేవుడు కూడా అట్లా కూడా దేవుడిగా ఉన్నాం కదా. మనం మంచిగా రెడీ అవ్వాలి, అప్పుడు పెట్టుకోవాలి మనం. దీన చాలా మూడో పాయింట్, దీన తన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది, అట్లాగే అందరికీ బాధ కలిగించింది. ఆదికాండము 34వ అధ్యాయము 30వ వచనం.
అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీవులలోను అసహ్యునిగా చేసింది. చూసారా, ఆయన ఏమైనా బాధ పెట్టి నన్ను బాధ పెట్టి అని వచ్చింది చూసారా 30లో. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, వాళ్ళ కుమారులు చంపొచ్చారు కదా, దీన వాళ్ళ అన్నలు లేవి ఇంకా షిమ్యోను, లేవి షిమ్యోను, వాళ్ళిద్దరు బ్రదర్స్ వెళ్ళి అందరినీ కత్తి వార్తలు పట్టుకొని చంపేసి వచ్చారు. అయితే చంపేసి వచ్చిన తర్వాత యాకోబు గారు ఏమంటున్నారు, ఆ పిల్లలతో, ఆ ఇద్దరు పిల్లలతో లేవి షిమ్యోను చూసి వాళ్ళ డాడీ ఏమంటున్నారు యాకోబు గారు, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీవులలోను అసహ్యునిగా చేసింది. నన్ను అసహ్యంగా అందరూ, అయ్యో మీ కుమారుడు ఇట్లాంటి వాళ్ళ, మీ కుమార్తె ఇట్లా చేయడం వల్ల అందరినీ చంపారా అని వాళ్ళ తండ్రి బాధపడుతున్నాడు. ఎవరు? యాకోబు గారు లేవిని షిమ్యోను చూసి మీరు నన్ను బాధ పెట్టారు, నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసుల మధ్య నన్ను అసహ్యునిగా చేశారు. అసలు ఆయనకి ఎంత మంచి పేరు ఉంది యాకోబు గారికి. అదీన జీవితం నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? నేత్రాశ కలిగి ఉండకూడదు, అది చూడాలి ఇది చూడాలనే ఆలోచన మనకు ఉండకూడదు. సమయం దొరికినప్పుడు ప్రార్థన, బైబిల్, పాటలు, ఇల్లు క్లీనింగ్ చేసుకోవటం, పిల్లలకి శుభ్రంగా ఏమైనా వంటలు చేసి పెట్టడం, అవే కానీ వేరే ఆలోచన మనకి రాకూడదు. తర్వాత దీన అంటే అర్థం ఏంటి? దీన అంటే లోయ. మళ్ళీ తీర్పు అని కూడా అన్నదమ్ముల్ని నరకంతులుగా చేసింది. అంటే ఆమె చేయాలని చేయలేదు, చిన్న పొరపాటు వల్ల వాళ్ళ అన్నదమ్ములు అట్లా మారిపోయారు. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. వాళ్ళు సమయం వచ్చినప్పుడు లేదా సెకండ్ సాటర్డే రోజు హాలిడే ఉంటుంది, అయితే వాళ్ళు చూసుకొని చక్కగా సినిమాలు, సీరియల్స్ పెట్టుకొని మరి అది చేసుకొని ఫ్రెండ్స్ తెచ్చి ఇంట్లో అట్లాంటి పనులు చేయడానికి మనం అస్సలు నో చెప్పేయండి. మా ఫ్రెండ్స్ సన్నిధికి తీసుకురావాలి, సన్నిధిలో ఎక్కువ పెంచాలి పిల్లల్ని, అన్నీ తెలుసుకోవాలి, పిల్లలు యాక్టివ్ అయిపోవాలి. చిన్నప్పటి నుంచి బాలు నడవలసిన త్రోవలు వాసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కోరిక, ఇప్పుడు ఒక ఆయన దొంగతనం చేశాడు, జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత నీకు చివరి కోరిక ఉరి శిక్ష వేశారు ఆయనకి. అయితే ఇక ఉరి శిక్ష చివరి కోరిక ఏంటంటే ఏమన్నాడు, మా అమ్మని తీసుకురావాలి. తేడానే ఏం చేశారు, అబ్బాయి గట్టి చంపు మీద అటు ఇటు కొట్టి, నువ్వు నన్ను చిన్నప్పుడు నేను దొంగతనం ఇంటి పక్కన సూది తెచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పలేదు, తేకూడదు, నీ కుటుంబాన్ని ఏది ఆశించకూడదని నాకు చెప్పలేదు, అందుకనే నీ వల్ల నేను శిక్ష అనుభవిస్తున్నాను. దొంగన అయిపోయా, పెద్ద గజదొంగ అయిపోయాడు. తెచ్చినప్పుడల్లా సూది తీసుకొస్తే అబ్బా మంచి పని చేసావమ్మా, మనకు లేదు వరే తెచ్చావన్న. తర్వాత రైస్ ఇంటి పక్కన అందరూ పనులకు వెళ్ళిపోతే పాప డోర్ తీసి రైస్ తెచ్చాడు. రైస్ తెచ్చిన అమ్మ ఈరోజు నాకు చక్కగా వంట చేసుకోవడానికి బియ్యం లేవు, నువ్వు తెచ్చావమ్మా అని ఎంకరేజ్ చేయాలా, మనం డిస్కరేజ్ చేయాలా? పిల్లల్ని డిస్కరేజ్ చేయాలి, చేయకూడదని ఖండించాలి. తప్పు మన పొరుగు వాళ్ళని ఏది కూడా మనం ఆశపడకూడదు. కాబట్టి మనం మన పిల్లల్ని భయభక్తుల్లో పెంచి దేనా వాళ్ళే పాడకుండా మన పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమె ప్రార్థన చేస్తుంది. మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసయ్య, లోకం ఎంతో నైనా ప్రమాదంలో మరి సాతానుడు మరి ఎంతో ఫాస్ట్గా అయ్యా అనేక విషయాలు మా కళ్ళ ముందు పెట్టి నేత్రాశ, శరీరాశ, జీవోపడమ్మం ముందు తను వెళ్ళి ఉండగా ఎంతో ప్రమాదంలో పడిపోయింది, బాధపడతారు. అట్లాగే నాయన మా బిడ్డల్ని మేము క్రమశిక్షణ కలిగి మరి పెంచడానికి సహాయం చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగులో వాళ్ళని నడిపించడానికి సహాయం చేయండి. మరి దొంగ కూడా మరి ఆయన అయ్యా జైలు శిక్ష అనుభవించేటప్పుడు మరి అయ్యా తన తల్లిని పిలిచి ఎంతో అయ్యా అయ్యా కొట్టి నన్ను ఎట్లా ఎందుకు పెంచామని అడిగాడు. ఆ స్థితికి మేము రాకుండా తండ్రి మీ యొక్క భయభక్తులు కలిగి మేము నడుస్తున్న మేము తల్లిదండ్రులైన మేము తండ్రి మా పిల్లలను మంచి క్రమశిక్షణలో పెంచడానికి సహాయం చేయండి. మా పిల్లలు ఎవరు కూడా సాతానికి లొంగిపోకుండా తండ్రి మీ యొక్క వాక్యపు వెలుగులో నడవడానికి సహాయం చేయండి. వాళ్ళు నడవలసిన వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి వాక్యంలో ఉన్నది. మేము నేర్పడానికి మాకు సహాయం చేయండి. మాకు జ్ఞానం తెలివి వివేచన దయచేసి
అతిక్రమణలు చేసినప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టరు, కొట్టి ఆయన మమ్మల్ని శిక్షించి మీ వద్దకు తీసుకునే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మారిన దేవుడు తండ్రి. మా బిడ్డలని క్రమశిక్షణలో పెంచుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా దుష్టులు పోకుండా తండ్రి అయినా మరి ఎంతో ఒక్క తప్పు, ఒక్క పొరపాటు అనేక పెద్ద ఘోరమైన సంఘటనలకు దారితీస్తుంది కాబట్టి అనేక మందికి మాదిరికరంగా మా కుటుంబాలు ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా విని వదిలిపెట్టే వాళ్ళు కాకుండా తండ్రి, వాక్యంలో మా యొక్క ముఖాలను చూసుకొని అద్దంలో ఏ విధంగా మా ముఖమును చూసుకుంటామో అట్లాగే అయ్యా వాక్యంలో మా యొక్క ముఖాలు చూసుకొని సరి చేసుకునే వాళ్ళుగా మేమందరం ఉండటానికి మాకు సహాయం చేయండి. మాకు మంచి తెలివి, జ్ఞానం, వివేచన అనుగ్రహించండి తండ్రి. అయ్యా మా సంఘస్థులందరినీ జీవించి ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ శోధనలో ఉన్నారో వారికి మీరే పరిష్కారం దయచేయండి తండ్రి. ఏ అవసరంలో ఉన్నారో వారికి అవసరం తీర్చండి తండ్రి. అయ్యా మా కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని, విశ్వాసుల్ని, స్నేహితులను, శ్రేయోభిలాషులను, మాకు సహాయం చేసిన బిడ్డలను అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి స్త్రీల కొడుకులో విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మీ సన్నిధికి వచ్చున్నాము తండ్రి. మా ప్రార్థన మీరు అంగీకరించండి తండ్రి. కాన్సన్ట్రేషన్తో చదువుకొని అయ్యా అనుకున్న నీట్ సీట్ని తను పొందుకోవడానికి సహాయం చేయండి. హృదయ వాంఛలు తీర్చే దేవుడు తండ్రి. ఆయన తన ఎందుకు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చని చెప్పారు తండ్రి. మరి బిడ్డ భయభక్తులు కలిగి మీ సన్నిధిలో మరి చదువుకుంటూ ప్రార్థించుకుంటూ ఉండగా తన కోరికలు మీరే తీర్చండి. ఆకలాన్ని కూడా ముఖ్య స్వస్థపరచండి తండ్రి. ఆ లివర్ ప్రాబ్లం నుంచి మీరు ప్రత్యేకంగా ఆయన బయటకు తీసుకున్నాడు తండ్రి. నార్మల్ రిపోర్ట్స్ కావడానికి సహాయం చేయండి తండ్రి. ఇంకా మా స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి. ఈరోజు వాళ్ళ గర్జన మత్తాయి మరి బాధపడుచుండగా తండ్రి హాస్పిటల్లో ఉండగా ఆయన ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఆయన ఏ అనారోగ్యమో మీకు తెలుసు, మీరే మమ్మల్ని అందరినీ సృష్టించింది. ఎవరెవరికి ఏ అవయవం ఏ పాడైంది అన్నీ మీకు తెలుస్తుంది అయ్యా. మత్తయి నుండి సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. అయ్యా దేవాంశం ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి తండ్రి. పిల్లల ఎగ్జామ్స్లో తోడుతూ ఉండండి. చక్కగా చదువుకోవడానికి మంచి ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్క్స్తో పిల్లలందరూ పాస్ అవ్వడానికి సహాయం చేయాలి. మరి అలేఖ్య అని, రోజా అని, ఆయన కోమలిని, ఆయన కేజీ అని, జయమని, ఆయన అట్లాగే ఆయన ఎస్తేరమ్మని, మానసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మహేశ్వరమ్మ, శారమ్మ ఊర్లో వెళ్ళి ఉండగా వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఆయన మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీని, రాజకుమారి, ఇంకా అనేక మంది ఉన్నారు తండ్రి. ఆయన వాళ్ళందరూ కూడా ఆయన మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఎంతో విలువైన ఈ సమయాన్ని వాళ్ళు గ్రహించుకొని తనందరినీ మీ కృపలిగిన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి దీవించి రక్షిస్తారన్నాము. ఈ స్త్రీల కూడిక అంతలో మీకు తోడుగా ఉండి ఆ పాట ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, చేతుల మనకు ఆయన అనుకున్న బిడ్డలను ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కాచి కాపాడి దీవించి రక్షించుగాక. ఆమేన్. ఈ నామములో